తీయగా చల్లగా. సూర్య కార్తిక్, దాశరథి గారి రచన, రాజన్ నాగేంద్ర గారి సంగీతం, బాలు పాట, పూజ సినిమా నుంచి మల్లె తీగ వాడిపోగా. మల్లె తీగ వాడిపోగా మరల పూలు పూయునా, తీగ తెగిన హృదయ వీణ తిరిగి పాట పాడునా, మనసులోని మమతలన్నీ మాసిపోయి కుములు వేళ మిగిలింది ఆవేదన. మల్లె తీగ వాడిపోగా మరల పూలు పూయునా. కడలిలోన మునుగు వేళ పడవ మనకు తోడురా, కడలిలోన మునుగు వేళ పడవ మనకు తోడురా, పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా, పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా, ఆటగాని కోరికేమో తెలియలేని జీవులం జీవితాన ఆటలోనా మనమంతా పావులం. చాలా బాగుంది, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. చెప్పడానికి ఏం లేదు, బాగానే ఉంది, భాష అంతా బాగానే ఉంది, వెరీ గుడ్. కడలిలోన మునుగు వేళ పడవ మనకు తోడురా, ఎలా అంటున్నారు అది? కడలిలోన మునుగు వేళ పడవ మనకు తోడురా. సెకండ్ టైం. కడలిలోన మునుగు వేళ కంటిన్యూ చేయండి. పడవ మనకు తోడురా, పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా, పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా. దిస్ ఇస్ క్లీన్, దిస్ ఇస్ క్లీన్. కడలిలోన మునుగు వేళ పడవ మనకు తోడురా, పడవ సుడిని మునుగు వేళ ఎవరు 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 మనకు తోడురా, పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా. ఒక నన్ను అభినందించకండి, దీనికి కారణం చెప్తాను నేను. ఈ 45 ఏళ్ళతో పాడిన తర్వాత కూడా నా పాట నేను ఈ మాత్రం పాడకపోతే ఏం గొప్పతనం ఉంటుంది అందులో, లేకపోతే అక్కడే ఉండిపోయేవాడిని నేను. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎంతోమంది కారణకర్తలు ఉన్నాయి. నేను ఎందుకు ఎక్కువ డెమాన్స్ట్రేట్ చేస్తానంటే నేను ఎంత గొప్పగా పాడుతున్నానో అని అందరి చప్పట్లు కొట్టించుకోవడం కాదు. వాట్ ఈస్ డైనమిక్స్, వాట్ ఈస్ కల్చర్ మేక్స్ ఎ డిఫరెన్స్. మన ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటంటే మీరు మ్యూజిక్ డైరెక్టర్ చేసిందే పాడారు, నేను మ్యూజిక్ డైరెక్టర్ చేసిందే పాడాను. బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐ నో హౌ టు ప్రజెంట్ మై సెల్ఫ్. అది ఎలా ప్రజెంట్ చేయాలని మీకు నేర్పిస్తున్నాను. అది ఇప్పుడే మీరు చేయలేదని చెప్పి నేనేం బాధపడలేదు.
అది ఎందుకు రాలేదు, ఎలా వస్తే బాగుంటుందని చెప్పడానికి చిన్న డెమాన్స్ట్రేషన్, దట్స్ ఆల్. డైనమిక్స్ అనేది చాలాసార్లు నేను ఈ మాట వాడుతుంటున్నాను. అది మన గాత్ర సంస్కారాన్ని బయటకు తెలియజేసేది డైనమిక్స్. లేకపోతే మీకు ట్యూన్ చాలా కడలిలో నా మునుగు వేళ పడవ మనకు తోడురా, కరెక్ట్. ఏంటి తప్పు ఉంది అందులో? నథింగ్ రాంగ్. కడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా, పడవ సుడిని మునుగు వేళ 100% కరెక్ట్. ఏది ఎక్కడ మెలడీ తప్పుపోలేదు. ది డైనమిక్స్ మేక్స్ ఎ డిఫరెన్స్. ఇదే సపోజ్ ఒక ట్రైన్లో వెళ్తున్న బిచ్చగాడు క్యారెక్టర్ పాడితే వాడు కరెక్ట్. ఇది అప్పుడు నేను ఇంత కల్చర్ చేయకూడదు, నేను అతనికి ఇలా పాడాలి, అదే కరెక్ట్. అతను పాడితే ఇలా పాడతాడు. చూడు ఇప్పుడు కూడా చూడండి, మహేష పాప వినాశ కైలాస వాస వీస అనే పాడతారు వాళ్ళు. వాస వీస అట, వీసులు సేర్లు పోయాయి. ఇంకోటి నిన్ను నమ్మినాను రావా నీలకందరావా, నీలకంధరానే అది, నీలకంధరావు అట ఆయన శివుడిని. వీడు కొంతగా పేర్లు పెట్టేస్తుంటారు. అది వాళ్ళ స్టైల్ ఆఫ్ సింగింగ్. అది మా ఊర్లో ఒక తెగ వాళ్ళలో కూడా చాలా టాలెంట్ ఉంది, కనిపెట్టడం చాలా కష్టం. ఒక టాలెంట్ ఏంటంటే ఏ పాటనైనా ఒకేలాగా పాడతారు వాళ్ళు. సొందరాంగ మరువగలేనో రాయేలా నా అంద సందములు దాచి తినీకై రాయేలా, చిలక కొట్టుడు కొడితే చిన్నదానా నువ్వు పలక మారిపోతావే చిన్నదాన, డబ్బుస్కు డబ్బుస్కు డడ్డడ్డ, ఆ డబ్బుస్కు డబ్బుస్కు డడ్డడ్డ అంటూ వాయిస్తారు వాళ్ళు. అది ఏంటో దానికి అర్థం కాలేదు. మనం ఆ డబ్బుస్కు డబ్బుస్కు డడ్డడ్డ విని ఇప్పుడు దాన్ని ఇంకా అసహ్యమైన మాటలు తీసుకొచ్చాడు. లస్కులప టస్కుటప అంటూ మన సినిమాల్లో రకరకాలు తీసుకొచ్చేశారు. అది ఏ విధమైనటువంటి ఒక కల్మషం లేని వే ఆఫ్ సింగింగ్ అది. బట్ ఇక్కడ ఒక పాత్ర, ఆ పాత్ర వాడి బాధ, వాడి తలకాయ నొప్పి, ఇవన్నీ చాలా ఉంటాయి కదా. సో ఇలాంటి అందులో అందమైన మెలడీ ఉన్నప్పుడు దాని డైనమిక్స్ తోటి మనం ఇంకా కొంచెం సంస్కారంతో ప్రజెంట్ చేస్తే పాట బాగుంటుంది. మీరు పాడిన దాంట్లో ఏం తప్పులు లేవు, చాలా తప్పులు ఉన్నాయి. అది ఏంటంటే ఇది ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. శుభం. పాడుతా తీయగా చల్లగా